హలో అండి. ఈ వీడియోలో 'నెవర్ ఎండింగ్ సమ్మర్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వానిక పార్టీకి రెడీ అవుతుందనమాట. రెడీ అయిపోయి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి బయట లూక్సీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే, "అదేంటి లోపల ఉండకుండా బయటున్నావంటే, నీకు నేను కనిపించనేమో అని చెప్పి ముందే నీకోసం బయట వెయిట్ చేస్తున్నాను. సరే పద" అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి ఎంటర్ అవ్వగానే హీ ఉంటాడు కదా! కావాలని చెప్పేసి మన వాన్ డ్రెస్ మీద డ్రింక్ పోసేస్తాడనమాట. లూక్సీకి చాలా కోపమొస్తుంది. బట్ లూక్సీ కోపంగా ఫైట్ చేద్దామని వెళ్తూ ఉంటే వాన్ ఆపుతుంది. "వద్దు, వద్దు పార్టీలో ఇలా చేయొద్దని" చెప్పేసి బ్యాడ్ అయిపోతావన్నట్టు. తను అనుకున్నది చేసి వెళ్ళిపోతాడనమాట. తనేం చేస్తాడంటే వాన్ని లోపలికి తీసుకువెళ్ళి ఒక డ్రెస్ చూయిస్తాడు. "ఇదైతే నీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని" చెప్పేసి. "ఏంటి మీ ఇంటికి చాలామంది అమ్మాయిలొచ్చి వెళ్తుంటారా ఏంటి? అమ్మాయిల డ్రెస్సులు కూడా ఉన్నాయంటే" "ఆ! చాలామందొస్తారు. డిజైనర్స్ ఇంకా మేకప్ ఆర్టిస్ట్‌లు అందరూ వస్తారన్న అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో మేకప్ ఆర్టిస్ట్ ఇంకా స్టైలిస్ట్ వస్తారనమాట. ఎవరి కోసం కావాలని తిన కోసమే పిలిపిస్తాడు లూక్సీ. వాళ్ళ లోపలికి పిలిపించి తినని రెడీ చేయండి అని చెప్పి తనక్కడ కూర్చోబెట్టి బయట డోరేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ, "నీకోసం మీ గ్రాండ్ ఫాదర్ కూడా వచ్చారు. నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు? పద వెళ్లి మాట్లాడని" చెప్పేసి చెప్తుందనమాట. సరే అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ డాడ్ వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో వస్తూ ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ డాడ్ వాళ్ళ సిస్టర్‌కి ఇలా చెప్తూ ఉంటుందనమాట. "నువ్వు అబ్రాడ్ నుండొచ్చావు. ఫ్యామిలీతో అప్పుడు కొన్ని రోజులన్నా కలిసిమెలిసి ఉండాలి. మంచిగా ఉండాలని" చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో లూక్సీని చూసి హాయ్ అని చెప్పేసి హగ్ చేసుకుంటాడనమాట వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సరే అని చెప్పి ఇక లోపలికి వెళ్తాడు. వాళ్ళ డాడ్ వాళ్ళ సిస్టర్ లూక్సీతో ఇలా మాట్లాడుతుంది. "మీ డాడీకి తెలియకుండా నేను అబ్రాడ్‌కి రావడానికి అన్ని పేపర్స్ సెట్ చేశాను. బట్ నువ్వేమో రాలేదన్నట్టు" మాట్లాడి, "సరే మరి నేను అందరితో మాట్లాడొస్తా" అని చెప్పేసి తను కూడా వెళ్తుందనమాట. ఇంతలో లూక్సీని వాళ్ళ నాన్నగారు పిలిచి, "చెవులో ఇందాక కూడా హీతో గొడవ పడ్డావా నువ్వు? వెళ్లి సైలెంట్‌గా సారీ చెప్పు అక్కడే ఉన్నాడని" చెప్పి సారీ చెప్పమని పంపిస్తాడనమాట ఇంతకుముందు చెప్పినట్టుగా. తను హీ పక్కన వెళ్లి నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "నిజమే నేను తప్పు చేశానన్నట్టంటే" "ఏంటి వినిపించట్లేదు మళ్ళీ చెప్పవా?" అన్నట్టంటే, "అవును. నేను తప్పు చేశాను. నువ్వు అడగగానే రేస్ చేద్దామని చెప్పి ఒప్పుకొని తప్పు చేశాను. అలాగే నిన్ను కాపాడి తప్పు చేశాను. ఇందాక నిన్ను కొట్టకుండా కూడా తప్పు చేశానన్నట్టు" మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా అపాలజీ ఇలా చెప్తారా అన్నట్టు అంటే, "నేనైతే ఇలానే చెప్తాను. సిట్యుయేషన్ ఏంటో నీకు బాగా తెలుసు. ఇంకెందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను అపాలజీ చెప్పడానికి వస్తా అని చెప్పి నువ్వు కలగంటున్నావా? అలా ఎప్పటికి జరగదు. నువ్వు మీ నాన్నకి తప్ప ఎవరికీ భయపడవని నాకు బాగా తెలుసు. నువ్వు ఇప్పుడు ఇదంతా చేసి మీ నాన్న బిజినెస్‌ని కావాలని చెప్పేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అవసరం అంటావా? నువ్వే ఆలోచించు. ఇప్పుడు ఇద్దరిది ఒకే పరిస్థితి కదా" అన్నట్టు అంటే, "ఇద్దరిది ఒకే పరిస్థితి కాదు. నేను ఇదంతా పెయింటింగ్ కోసం చేస్తున్నాను. నువ్వు మీ నాన్న కోసం చేస్తున్నావు. మీ నాన్నంటే నీకు భయం, నాకు భయం లేదు. ఇద్దరిది ఒకటేలా అవుతుంది" అన్నట్టు తను మాట్లాడతాడు. అలాగే వాళ్ళ వైపు చూసి నవ్వి హాయ్ కూడా చెప్తారనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌కి కనిపించేలా, అర్థమయ్యేలా. ఇక సరే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అప్పుడే మన వాన్ వచ్చేసి రెడీ అయ్యి బయటకొస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. డ్రెస్‌లో, హెయిర్ స్టైల్‌లో తనకలా మేకప్ వేసి ఒక్కసారిగా తనని అలానే చూస్తూ ఉంటాడు. వాన్ దగ్గరికొచ్చేసి లూక్సీ మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా అంటే, "అదేం లేదు" అన్నట్టు తను చెప్తాడు. ఇకిద్దరూ పార్టీలో నడుస్తూ ఉంటారనమాట. అక్కడి నుండి వాన్‌ని బయటికి తీసుకువెళ్తాడనమాట. సో, ఆ ప్యాంట్ కోసమే తనొచ్చింది కాబట్టి, వాన్‌ని బయటకి తీసుకువెళ్ళి, తన కోసమే ఒక సోలో పెర్ఫార్మన్స్‌ని వాళ్ళు చేయమని చెప్తారనమాట. ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తాడు. "సో, నువ్వు అడిగావు కదా! ఇదంతా నీకోసమే. నీకు డాన్స్ వచ్చా?" అన్నట్టంటే, "నాకు డాన్సా? పర్లేదు నేను నేర్పిస్తారా" అని చెప్పేసి, అక్కడ నిలబడి వాళ్ళని సాంగ్ పాడమని చెప్పేసి, వాళ్ళు అలా సాంగ్ పాడుతూ ఉంటే, లూక్సీ ఇంకా వాన్ డాన్స్ చేస్తూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా డాన్స్ చేస్తారిద్దరూ. ఈవినింగ్ అవుతుంది. పార్టీ స్టార్ట్ అవుతుందనమాట. స్టేజ్ మీద లూక్సీ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మది పెయింటింగ్ తీసుకొస్తారు కదా! సో, ఆ పెయింటింగ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. నేమ్ రాంగ్‌గా చెప్పేసరికి లూక్సీ వెంటనే రియాక్ట్ అయ్యి, దాని పేరు ఇది కాదు. దాని నేమ్ 'నెవర్ ఎండింగ్ సమ్మర్' అలాగే దానికి సీరీస్ కూడా ఉన్నాయని చెప్పేసి తను వెంటనే స్టేజ్ ఎక్కేసి మాట్లాడదామని వెళ్తూ ఉంటారు. సో, వాన్ వాళ్ళ అమ్మగారు ఆ పార్టీలో వాన్‌ని చూసేస్తారనమాట. సో, వాన్‌ని చూసి ఇదేంటి తిను ఇక్కడేం చేస్తుంది? ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. లూక్సీ స్టేజ్ మీద మాట్లాడే అప్పుడు మన వాన్‌కి డాక్టర్ నుండి కాలొస్తుందనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్‌ని సేవ్ చేసే ఆప్షన్ దొరికింది. ఒక డోనర్ గనక దొరికితే కిడ్నీ మ్యాచ్ అయ్యే డోనర్ కన్ఫర్మ్‌గా మీ గ్రాండ్ మదర్‌ని సేవ్ చేయొచ్చు. బట్ నువ్వు రెడీగా ఉండాలి. దానికి కాస్ట్ ఎక్కువవుతుంది అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి సెక్యూరిటీ గార్డొచ్చి వాన్ దగ్గరికి మీరెవరు?
ఇన్విటేషన్ ఉందా మీకు అన్నట్టు అడిగితే, నాకు ఇన్విటేషన్ లేదు. ఫ్యామిలీ నన్ను ఇన్వైట్ చేశారు అంటే, అదంతా లేదు వాళ్ళు ఇన్వైట్ చేయలేదనే చెప్తున్నారు అన్నట్టు సెక్యూరిటీ గార్డులు చెప్తారనమాట. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అమ్మగారు తన వైపే చూస్తూ ఉంటారు. ఇదంతా వాళ్ళ అమ్మగారి ప్లాన్ అని చెప్పి తనకు అర్థమవుతుంది. ఒక పక్క ఫోన్‌లో ఏమో డాక్టర్స్ 3,00,000 వరకు అవుతుంది. ఈ మనీ పే చేస్తే మీ గ్రాండ్ మదర్‌ని నువ్వు కాపాడుకోవచ్చు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడే లూక్సీ కూడా తను మాట్లాడి ఇక స్టేజ్ దిగుతూ ఉంటే తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ స్టేజ్ ఎక్కేసి ఇక మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట. ఒక్క నిమిషం అటెన్షన్ అందరూ నేను చెప్పేది వినండి అని చెప్పేసి, నేను ఇక్కడ ఒక లేడీ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆమె ఎవరో కాదు మా అమ్మగారే అన్నట్టు అందరితో చెప్పేస్తుంది. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు అమ్మగారి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళంతా సర్ప్రైజే చూస్తూ ఉంటారనమాట. ఏంటి ఈమెకి డాటర్ ఉందా అని చెప్పేసి తనేమో మాట్లాడుతూ ఉంటుందిలా, నేను ఇక్కడ చదువుకుంటున్నాను. నా పేరు ఇది అని చెప్పేసి. ఈమె నాకు చాలా హెల్ప్ చేసింది. అనానిమస్‌గా నాకు స్టడీస్‌కి గానీ, చిన్నప్పటి నుండి గానీ చాలా హెల్ప్ చేసింది మనీ ఇచ్చేసి. సో, నిజంగా ఈమె నాకు ఓన్ మదర్ కన్నా ఎక్కువ అన్నట్టు చెప్తే అప్పుడు అందరూ కూల్ అవుతారనమాట. ఓహ్! ఓన్ మదర్ కాదా జస్ట్ తిను మదర్‌గా అనుకుంటుందా అని చెప్పేసి. హెల్ప్ చేసినందుకు అలా ఫీల్ అవుతుందా అని చెప్పి అప్పుడు కూల్ అవుతారు అందరూ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మగారిని "నువ్వు కూడా వెళ్ళు స్టేజ్ మీదకి మాట్లాడు" అని చెప్పి తోస్తారనమాట. సరే అని చెప్పి తను కూడా వెళ్తుంది. వెళ్ళగానే హగ్ చేసుకున్నప్పుడు ఇలా చెప్తుంది, "ఎందుకు ఇదంతా చేస్తున్నావు?" అని చెప్పేసి. అప్పుడు ఇలా చెప్తుందంటే, "నాన్న ఇన్స్యూరెన్స్ మనీ ఫస్ట్ నా పేరు మీద ఉన్నాయని నాకు బాగా తెలుసు. 3,00,000 ఇప్పుడు గ్రానీ సర్జరీకి కావాలి. అవి నాకు కావాల్సిందే" అన్నట్టు చెప్తుందనమాట. ఇక అందరూ మాట్లాడమని చెప్తున్నారని చెప్పేసి తను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా ఎమోషనల్‌గా ఉంది. ఇలా నేను హెల్ప్ చేసిన ఒక అమ్మాయి నన్ను ఇలా అనుకుంటుందని చెప్పి అస్సలు అనుకోలేదు. ఇలా నాకొక సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పి. మన లూక్సీ మాత్రం చాలా సర్ప్రైజ్ అవుతాడనమాట. ఇదంతా తిను కావాలని చేస్తుందా? ఇదంతా చేయడానికి నన్ను యూజ్ చేసుకుందనమాట ఇక్కడి దాకా రాడానికని చెప్పి తనకు అర్థమవుతూ ఉంటుంది. లాస్ట్‌లో మన వాన్ ఏం చెప్తుందంటే, నిజంగా తిను మా మదర్ కన్నా ఎక్కువ నాకు చాలా మంచిది. తిను చాలా మందికి హెల్ప్ చేస్తుంది ఇలాగే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని కావాలని చెప్పి పొగుడుతూ ఉంటుంది అందరి ముందు. సో, అదంతా మాట్లాడడం అయిపోయిన తర్వాత మనకి ప్యారలల్‌గా జియాంగ్ యాన్ని కూడా చూయిస్తారనమాట. తనతో పాటు అక్కడ ఒక ఈవెంట్‌కొస్తా అని చెప్పేసి టికెట్స్ తనకే ఇస్తుంది కదా! తన బర్త్‌డే రోజు అడిగినప్పుడు. సో, తనేమో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి వాన్ రాలేదని చెప్పేసి ఇక హాస్పిటల్‌కి వెళ్తాడనమాట గ్రాండ్ మదర్‌ని మీట్ అవ్వడానికి. వాడేమన్నా వచ్చిందా అంటే, "ఏమో నాకు డిన్నర్ ఇచ్చేసి హడావిడిగా ఎళ్ళిపోయింది మరి. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. ఏమి తను నీతో మాట్లాడట్లేదా?" అంటే, "అదేం లేదు. మేబీ ఫోన్ డెడ్ అయ్యి ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేదని అడిగాను" అన్నట్టు తను చెప్తాడు జియాంగ్ యాన్. సరే నాకు ఆ లంచ్ బాక్స్ ఇవ్వడం కొంచెం హెల్ప్ చేస్తావా? అంటే, "దాంట్లో ఏదో ఉంది ఇన్విటేషన్" అన్నట్టు గ్రాండ్‌మా చెప్తే, "అదేంటా?" అని చెప్పి జియాంగ్ యాన్ చూస్తాడనమాట. అది అప్పుడే అర్థమవుతుంది ఫ్యామిలీ బోటెక్కే తనక్కడికి వెళ్ళిందని చెప్పేసి. అసలు లూక్సీకి ఇంకా తినికి మధ్య రిలేషన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి జియాంగ్ యాన్‌కి ఒక క్వెషన్ మార్క్‌లా ఆ క్వెషన్ అలానే ఉండిపోతుంది. ప్యారలల్‌గా మనకి ఇప్పుడు ఆహ్, తను చాలా కోపంగా ఉంటాడనమాట. లూక్సీ వాన్ మీద. ఎందుకంటే ఇలా చేసిందని చెప్పేసి. "నువ్వు ఇందాక నన్ను ఒక క్వెషన్ అడిగావు. సడెన్‌గా నేను బాధపడితే నా రియాక్షన్ ఎలా ఉంటుంది? నేనేం చేస్తా?" అని చెప్పేసి. "అంటే నీకు ముందే తెలుసు నువ్వు నన్ను బాధ పెట్టబోతున్నావు అని చెప్పి, ఈవెంట్‌లో ఇలా చేస్తున్నావు అని చెప్పేసి" అన్నట్టంటే తను మాట్లాడుతుంది కూడా వినకుండా, "నువ్వు ఇంటికి వెళ్ళాలనుకున్నావు కదా! పద డ్రాప్ చేస్తా" అని చెప్పేసి బైక్ మీద ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి ఇలా అడుగుతాడనమాట. "నిజం చెప్పు. ఆ లేడీకి క్లోజ్ అవ్వడానికి నన్ను మధ్యలో వాడుకున్నావు కదా! నాతో క్లోజ్ అయినట్టు. అంటే జస్ట్ నన్ను వాడుకున్నావు అంతే కదా!" అన్నట్టు తను క్వెషన్ చేస్తాడు. వాన్ ఏం మాట్లాడదనమాట. సైలెంట్‌గా ఉంటుంది. లూక్స్ ఏమో క్వెషన్స్ మీద క్వెషన్స్ ఏస్తూనే ఉంటాడు. మళ్ళీ ఫైనల్‌కి ఇలా అడుగుతాడు. నాకు సిస్టర్ అవ్వాలని చెప్పి నీకంత కోరికగా ఉందా? అని చెప్పి వెంటనే దాన్ని దగ్గరగా లాగి కిస్ చేస్తాడనమాట. వాన్ ఏమో తనని నెట్టేస్తుంది. ఇలా అడుగుతాడు లూక్సీ, "నిజం చెప్పు ఒక్క మూమెంట్‌లో కూడా నేనంటే ఇష్టమని చెప్పి నీకెప్పుడు అనిపించలేదా?" అన్నట్టు క్వెషన్ చేస్తే, తను కొంచెం దూరం వెళ్లి, "నాకు నిజంగా ఎప్పుడు ఆ థాట్ రాలేదు. నేనెప్పుడు దాని గురించి ఆలోచించలేదు" అన్నట్టు చెప్పేస్తుంది. ఆ మాట విని లూక్సీ చాలా హర్ట్ అవుతాడనమాట. నేనే ఓవర్‌గా థింక్ చేసినట్టున్నానని చెప్పేసి, ఇక తననక్కడ పెట్టేసి తన పాటికి తను వెళ్ళిపోతాడు. తిను కూడా ఇక టాక్సీలో రిటర్న్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.